వార్తలకు స్వాగతం. నేను రజిత. ముందుగా ముఖ్యాంశాలు. మహాబలిపురం వేదికగా 44వ చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవం వేడుకలను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలపై పార్లమెంట్లో తీవ్ర దుమారం. క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ నేతలు, మంత్రుల డిమాండ్. బడుగు బలహీన వర్గాలు, మహిళలను అవమానించారంటూ సోనియా గాంధీపై విమర్శలు. ఉద్దేశపూర్వకంగా రాష్ట్రపతిపై వ్యాఖ్యలు చేయలేదన్న ఎంపీ అధీర్ రంజన్ చౌదరి. రాష్ట్రపతికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతానంటూ ప్రకటన. భాగ్యనగర వాసులకు అందుబాటులో మరో 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులు ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి. రాబోయే 72 గంటల్లో రాష్ట్రానికి భారీ వర్ష సూచన. హై అలర్ట్ ప్రకటించిన జీహెచ్ఎంసీ. 24 గంటలు అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశం. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 1000 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. ఇక వివరాలు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రాచీన పురాతన కళలను ప్రపంచానికి పరిచయం చేస్తూ 44వ చెస్ ఒలింపియాడ్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ చదరంగం క్రీడతో తమిళనాడుకు అవినాభావ సంబంధం ఉందన్నారు. చదరంగ దిగ్గజాలు ఎంతో మంది తమిళనాడు నుంచే వచ్చారంటూ ప్రశంసించారు. 2 వారాల పాటు జరిగే ఈ పోటీల్లో 180 దేశాలకు చెందిన 1700 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. తొలిసారి సొంతగడ్డపై జరుగుతున్న ఒలింపియాడ్లో సత్తా చాటేందుకు భారత క్రీడాకారులు సిద్దమయ్యారు. ఓపెన్, మహిళల విభాగాల్లో జరిగే ఈ పోటీల్లో 3 చొప్పున భారత్ 6 జట్లను బరిలోకి దించింది. చెస్ ఒలింపియాడ్ క్లాసికల్ స్విస్ లీగ్ ఫార్మాట్లో జరుగుతుంది. ఇందులో 11 రౌండ్లుంటాయి. ప్రతి రౌండ్లో ఒక జట్టు తరపున 4 క్రీడాకారులు ప్రత్యర్థి జట్టులోని 4తో తలపడతారు. క్రీడా పోటీల ప్రారంభం సందర్భంగా ప్రదర్శించిన నృత్య, కళ, విభిన్న వినూత్న సంప్రదాయ ప్రదర్శనలు ఆహుతులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, సినీ నటుడు రజనీకాంత్, ఇతర రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. our Azadi ka Amrit Mahotsav. It is an honor to have you here at such an important time for our country. Friends, I would like to applaud the organizers of this tournament. In a very short period of time, they have made outstanding arrangements. We in India believe in Atithi Devo Bhava, which means our guest is like a god. Thousands of years ago, Sant Tiruvalluvar said, Irun Dombi Ilvad, Vadellam Virun Dombi, Vedan Mai Sheddar Portu. It means the whole purpose of earning or living and having a home is to be hospitable. We will make every effort to make you feel comfortable. We will help you bring your best game to the board. Friends, the 44th Chess Olympiad has been a tournament of many firsts and records. This is the first time the Chess Olympiad is being held in the place of origin of chess of India. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై లోక్సభ కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి.
రాష్ట్రపతి పదవిని అగౌరవపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ సభ్యులు నిరసనకు దిగారు. గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నేత మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న మహిళకు జరిగిన అవమానాన్ని సోనియా గాంధీ ఆమోదించారంటూ ఇరానీ విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ వ్యతిరేకమంటూ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఈ సమయంలో బీజేపీ మహిళా ఎంపీలు స్మృతి ఇరానీకి మద్దతుగా నినాదాలు చేయగా కాంగ్రెస్ ఎంపీలు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. ఇరుపక్షాల నినాదాల మధ్య లోక్సభ వరుసగా 3 సార్లు వాయిదా పడింది. పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. द्रौपदी मुर्मू जी का सदन के नेता होने के नाते सड़क पर जाकर अपमान किया। इस राष्ट्र का ये गौरव है कि आदरणीय नरेंद्र भाई मोदी ने 75 साल की आजादी में पहली बार एक गरीब आदिवासी महिला को राष्ट्रपति पद का उम्मीदवार बनाया। राष्ट्रपति पद का उम्मीदवार बनते ही द्रौपदी मुर्मू कांग्रेस पार्टी की घृणा का केंद्र बनी। कांग्रेस के नेता सदन ने देश की राष्ट्रपति को राष्ट्रपत्नी कहकर संबोधित कर उनका अपमान किया। कांग्रेस पार्टी आदिवासी महिला का ये सम्मान पचा नहीं पा रही। कांग्रेस पार्टी गरीब परिवार की बेटी देश की राष्ट्रपति बने, इसको पचा नहीं पा रही। कांग्रेस पार्टी के उस नेता को अपने उस कृत्य पर एक पत्रकार ने टोकते हुए कहा कि आप देश की महामहिम राष्ट्रपति का अपमान कर रहे हैं, लेकिन तब भी अधीर रंजन चौधरी ने द्रौपदी मुर्मू जी का अपमान वापस नहीं लिया। आदिवासी विरोधी कांग्रेस, महिला विरोधी कांग्रेस, गरीब विरोधी कांग्रेस अब सुप्रीम कमांडर ऑफ आर्म फोर्सेस का भी अपमान करती है। मैं आज इस सदन में कांग्रेस की मुखिया विराजमान है, उनसे पूछना चाहती हूँ, you sanctioned the humiliation of Draupadi Murmu. You sanctioned the humiliation of the tribal legacy of this country. Sonia ji sanctioned the humiliation of a woman in the highest constitutional post. Sonia ji sanctioned. అటు రాజ్యసభలో కూడా కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. రాజ్యసభలో ఈ అంశాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత లింగ వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేశారంటూ విమర్శించారు. వెనుకబడిన ప్రాంతంలో గిరిజన తెగ నుంచి అత్యున్నత స్థానానికి చేరుకున్న మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హేయనీయమన్నారు. రాష్ట్రపతితో పాటు దేశ ప్రజలకు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. Insultingly about our Rashtrapati, Srimati Sonia Gandhi should come before the nation and apologize to the Rashtrapati and also to the entire country for the insult that her own leader in the Lok Sabha has very generously. It is not a slip of the tongue, it was a deliberate ploy to insult the Rashtrapati, and this is unacceptable. రాజ్యసభలో ఇవాళ మరో 3 విపక్ష ఎంపీలపై వేటు పడింది. ఆప్ పార్టీకి చెందిన సందీప్ పాఠక్, సుశీల్ కుమార్ గుప్తాలతో పాటు ఇండిపెండెంట్ సభ్యుడు అజిత్ కుమార్ భుయాన్లపై వచ్చే శుక్రవారం వరకు సస్పెన్షన్ విధిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో పాటు నిబంధనలకు విరుద్దంగా ప్లకార్డులను ప్రదర్శించడంతో వీరిపై వేటు వేసినట్లు తెలిపారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో మంగళవారం 19 మంది, బుధవారం ఒకరిపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఇందులో డీఎంకే, టీఎంసీ, టీఆర్ఎస్, ఆప్, సిపిఎం, సిపిఐ పార్టీలకు చెందిన సభ్యులున్నారు. They should withdraw immediately. So I request Ajit Kumar Bhuya, Sandeep Kumar Pathak, Sushil Kumar Gupta, please withdraw yourself and go out of the house so that the parliament, the Rajya Sabha can function normally. So I request you all to go to those who are suspended, go out of the house, withdraw yourself, and others
Please go to your seats. Please go to your seats. Please go to your seats, and we will start the discussion now. Shri Ajit Kumar Bhuya, Sandeep Kumar Pathak, Sushil Kumar Gupta, please withdraw yourself, go out of the house and maintain the discipline of the house. దేశం యొక్క ఆధునిక ఆసుపత్రుల నుంచి ఒకే మాట వినిపిస్తోంది. ఆభార్. ప్రపంచ స్థాయి విద్యా సంస్థల నుంచి కేవలం ఒకే సందేశం వస్తుంది. థాంక్ యూ. భారతదేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరూ ముక్త కంఠంతో అంటున్నారు ధన్యవాదాలు. ప్రగతితో వెలుగుతున్న గ్రామాలు కేవలం ఒకే ఒక్క మాట అంటున్నాయి धन्यवाद. देश का ईमानदार टैक्स पेयर राष्ट्र निर्माण में बहुत बड़ी भूमिका निभाता है. ఈ కృతజ్ఞత మీకోసం. సమయానికి మీ పన్నులు కడుతున్నందుకు. దీని ద్వారా దేశంలో మెరుగైన భౌతిక మరియు సామాజిక మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 31 జూలై 2022 నాటికి మీ ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయండి. ఎవరి ఖాతాలు, వ్యక్తి లేక సంస్థలు ట్యాక్స్ ఆడిట్ కి బాధ్యులు కావో వాళ్లు 31 జూలై 2022 నాటికి తమ రిటర్న్స్ ఫైల్ చేయడం తప్పనిసరి. మీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి www.incometax.gov.in లో లాగిన్ చేయండి. ఆదాయ పన్ను శాఖ ద్వారా ప్రజాహితార్థం జారీ చేయబడింది. దేశంలోని అన్నదాతలకు అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని సబర్కాంతలోని సబర్ డెయిరీలో 1000 కోట్లతో చేపట్టిన 3 ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. దేశంలోని 3 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించామన్నారు. పశు పోషకులు, మత్స్యకారులకు కూడా ఈ సౌకర్యం వర్తింపజేశామన్నారు. సాగు ఖర్చు తగ్గించేందుకు వేపపూతతో కూడిన యూరియా, నానో ఎరువులు అందిస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా యూరియా ధరలు పెరుగుతున్నా రైతులకు మాత్రం తక్కువ ధరకే తాము అందిస్తున్నామన్నారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 10,000 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. దీని ద్వారా చిన్న, సన్నకారు రైతులు నేరుగా ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతుల్లో భాగస్వాములవుతారని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. નવાના શુભ સંકલ્પ સાથે આજે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે હવે આમંત્રિત કરીએ છીએ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલને આપની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે પધારશો. 2014 तक देश में 40 करोड़ लीटर से भी कम इथेनॉल की ब्लेंडिंग होती थी. आज ये करीब 400 करोड़ लीटर तक पहुंच रहा है. हमारी सरकार ने बीते 2 वर्षों में विशेष अभियान चलाकर 3 करोड़ से अधिक किसानों को किसान क्रेडिट कार्ड भी दिए हैं. पहली बार पशुपालकों और मछुआरों को भी किसान क्रेडिट कार्ड की सुविधा दी गई है. भाइयों और बहनों, खेती की लागत कम करने पर भी हम लगातार काम कर रहे हैं. नीम कोटेड यूरिया, खाद के बंद पड़े कारखाने, उनको फिर से शुरू करना, नैनो फर्टिलाइजर पर काम करना. और नैनो फर्टिलाइजर तो એવું છે કે એક થેલો ભરીને જેટલું ખાતર લાવતા હો એટલું હવે એક બોટલમાં આવી જાય છે. ఇక రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి, ఉత్తర దక్షిణ కర్ణాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం ప్రకటన జారీ చేసింది. మరోవైపు ఈ రోజు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. షేక్పేట, మెహదీపట్నం, శివరాంపల్లి, బంజారాహిల్స్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో జీహెచ్ఎంసీ హై అలర్ట్ ప్రకటించింది. ముందస్తు చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు మేయర్ గద్వాల విజయలక్ష్మి అత్యవసర సమావేశం నిర్వహించారు. అధికారులంతా తమకు కేటాయించిన డివిజన్లలో 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని మేయర్ ఆదేశించారు.
దీంతో పాటు నగర పౌరుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. 04027111111 04029555500 నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అత్యవసర సేవలు అందించాలని జిల్లా కలెక్టర్లను, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రులు ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లు, ఇతర సంస్థలు, ప్రాంతాల్లో ప్రతి శుక్రవారం డ్రై డే వంటి ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ వసతి గృహాలలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం విషయాల్లో హాస్టల్ వార్డెన్లు బాధ్యత వహించాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది విధులను కూడా పర్యవేక్షించాలని అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అడవులను సంరక్షిస్తూ పచ్చదనం పెంపే లక్ష్యంగా హరితాహారం కార్యక్రమం చేపట్టామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. రాజధాని హైదరాబాద్ పరిధిలో మరో 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులను మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని నాగారం, పల్లెగడ్డ, సిరిగిరిపురం, శ్రీనగర్, తుమ్మలూరు, మన్యంకంచ అర్బన్ ఫారెస్ట్ పార్కులను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ హరితాహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 258 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. నిత్యం బిజీగా ఉండే నగరవాసులకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హరితాహారం కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా నిర్వహిస్తోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెదక్ జిల్లా కలాంశెట్టిపల్లి నర్సరీలో 80,000 ఆయుర్వేద మొక్కలను పెంచి సమీప అడవులలో వాడుతున్నారు. అంతేకాకుండా ఆసక్తి ఉన్నవారికి ఇంటి వద్ద ఆయుర్వేద మొక్కలు నాటుకోవడానికి మొక్కలు సరఫరా చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ఆయుర్వేద మొక్కల పెంపకంపై దూరదర్శన్ స్పెషల్ ఫోకస్. అనాదిగా భారతీయ వైద్య వ్యవస్థలో ఆయుర్వేద వైద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. అయితే ఇంగ్లీష్ మందులు ప్రాచుర్యం పొందాక ఆయుర్వేద వైద్యాన్ని నాటు వైద్యంగా భావించడం వల్ల ఈ వైద్యానికి ఆదరణ కరువైంది. ఇటీవల కరోనా సమయంలో ఆయుర్వేద వైద్యానికి తిరిగి ప్రాముఖ్యత ఏర్పడి ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కలబంద, వేప, తిప్పతీగ, కృష్ణ తులసి వంటి మొక్కలను నర్సరీలలో పెంచి అడవులలో నాటేందుకు చర్యలు చేపట్టింది. మెదక్ జిల్లాలోని కొండాపూర్, వెల్దుర్తి మండలం కలాంశెట్టిపల్లి నర్సరీలలో 80,000 ఆయుర్వేద మొక్కలు పెంచుతూ అడవుల్లో నాటుతున్నారు. అటవీ జంతువులకు ఆహారంగా పనికొచ్చే లెమన్ గ్రాస్, కొడపత్రి, నిమ్మ వంటి మొక్కలను కూడా పెంచుతున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి మనోజ్ కుమార్ దూరదర్శన్కు తెలిపారు. ఆయుర్వేదిక్ను ప్రోత్సహించి అటువంటి వృక్ష జాతులను పెంచాలని చెప్పేసి ఆ సంకల్పం ఏదైతే ఉందో దానిలో భాగంగా మేము పాతూరు అండ్ షెట్పల్లి 2 నర్సరీల్లో 1,00,000 మొక్కల వరకు పెంచడం జరిగింది. దానిలో భాగంగా అలోవీరా అంటే కలబంద, పొడపత్రి, నీలవేము, కృష్ణ తులసి, అశ్వగంధ, శతావరి, లెమన్ గ్రాస్, పామరోజా అటువంటి స్పీసెస్ అన్ని కూడా మేము నర్సరీలో పెంచడం జరుగుతుంది. అవి మనకు జనవరి నుంచి మే వరకు నర్సరీలో పెంచడం జరిగింది. ఇప్పుడు వాటిని మేము అంటే జూన్, జూలై వర్షాకాలంలో అడవిలో కూడా మేము నాటడం జరుగుతుంది. అటవీ మొక్కలను పెంచి ఇంటింటికి సరఫరా చేయడం పట్ల తూపురానుకు చెందిన ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ప్రదీప్ సింహ హర్షం వ్యక్తం చేశారు. ఆయుర్వేద వైద్యం దీర్ఘకాలిక రోగాలను పూర్తి స్థాయిలో నిర్మూలిస్తుందని చెప్పారు. ఈ ఆయుర్వేద ఔషధ మొక్కలు ఏదైతున్నాయో ఉదాహరణకి అశ్వగంధ కానీ, శతావరి కానీ, కృష్ణ తులసి కానీ, ఇలా రకరకాల ఔషధ మొక్కలు, మన తిప్పతీగ కానీ
ఇవన్నీ కూడా మనకు అంటే ముందు మామూలు అడవులలో సేకరిస్తూ ఉండే ఇవి మొక్కలు అవి కావాలనుకున్నప్పుడు, అయితే ఇప్పుడు నర్సరీల తరఫు నుంచి మనకు ప్రభుత్వం తరఫు నుంచి ఒక సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇవన్నీ మొక్కలను ఫస్ట్ నర్సరీలో తయారు చేసి మనం అన్ని కొంచెం పెంచేసి తర్వాత వీటిని ఈ అడవులలో మళ్ళా తిరిగి నాటడానికి కోసము చాలా చర్యలు తీసుకుంటున్నారు గవర్నమెంట్ ప్రభుత్వం తరఫు నుంచి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సంస్థల నుంచి కేవలం ఒకే సందేశం వస్తుంది, థ్యాంక్ యూ. భారతదేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరూ ముక్త కంఠంతో అంటున్నారు ధన్యవాదాలు. ప్రగతితో వెలుగుతున్న గ్రామాలు కేవలం ఒకే ఒక్క మాట అంటున్నాయి, धन्यवाद. देश का ईमानदार टैक्स पेयर राष्ट्र निर्माण में बहुत बड़ी भूमिका निभाता है. ఈ కృతజ్ఞత మీకోసం. సమయానికి మీ పన్నులు కడుతున్నందుకు. దీని ద్వారా దేశంలో మెరుగైన భౌతిక మరియు సామాజిక మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 31 జూలై 2022 నాటికి మీ ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయండి. ఎవరి ఖాతాలు, వ్యక్తి లేక సంస్థలు ట్యాక్స్ ఆడిట్ కి బాధ్యులు కావో వాళ్లు 31 జూలై 2022 నాటికి తమ రిటర్న్స్ ఫైల్ చేయడం తప్పనిసరి. మీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి www.incometax.gov.in లో లాగిన్ చేయండి. ఆదాయ పన్ను శాఖ ద్వారా ప్రజాహితార్థం జారీ చేయబడింది. మరికొద్ది గంటల్లో ప్రతిష్టాత్మక 22వ కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ రాత్రి 11:30కు మొదలయ్యే ఆరంభ వేడుకలను బ్రిటన్ యువరాజు చార్లెస్ ప్రారంభిస్తారు. అనంతరం రాణి ఎలిజబెత్ సందేశాన్ని ఆయన చదివి వినిపిస్తారు. గ్రేట్ బ్రిటన్లోని బర్మింగ్హామ్లో వచ్చే నెల 8వ తేదీ వరకు జరగనున్న కామన్వెల్త్ క్రీడలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏళ్లకొకసారి జరిగే కామన్వెల్త్ క్రీడల సంరంభం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. బర్మింగ్హామ్లోని అలెగ్జాండర్ స్టేడియం వేదికగా జరగనున్న ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. 11 రోజుల పాటు జరిగే ఈ క్రీడల కోసం ఇంగ్లాండ్ 7,485 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 20కి పైగా క్రీడాంశాల్లో 72 దేశాల నుండి 5,000 మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొంటుండగా మన దేశం నుండి 215 మందితో కూడిన క్రీడా బృందం తమ సత్తా చాటేందుకు సన్నద్దమైంది. ప్రారంభోత్సవ వేడుకల్లో స్టార్ షెట్లర్ పివి సింధు త్రివర్ణ పతాకధారిగా ముందుండి భారత జట్టును నడిపించనుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించవలసి ఉండగా గాయం కారణంగా ఆయన క్రీడల నుండి తప్పుకోవడంతో త్రివర్ణ పతాకధారిగా పివి సింధుని అధికారులు ఎంపిక చేశారు. 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన క్రీడల్లోనూ పతాకధారిగా పివి సింధు వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రీడల్లో భారత జట్టు 16 అంశాల్లో పోటీ పడుతోంది. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్, రెజ్లింగ్ తదితర క్రీడాంశాల్లో భారత క్రీడాకారులపై భారీ అంచనాలున్నాయి. తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టిన టీ20 క్రికెట్లో విజయకేతనం ఎగరవేసేందుకు భారత జట్టు సమాయత్తంగా ఉంది. మొత్తం మీద గతంలో కన్నా మెరుగైన ప్రదర్శన ఇచ్చి వీలైనన్ని ఎక్కువ పతకాలతో స్వదేశానికి రావాలనే పట్టుదలతో భారత క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పెట్రో ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 2 సార్లు జీఎస్టీ తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేదని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారంటూ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చలేదంటూ విమర్శించారు. %18 జీఎస్టీలా 9% స్టేట్ జీఎస్టీ అంటే కేసీఆర్ పోతుంది. 9% సెంట్రల్ జీఎస్టీ మోడీకి పోతుంది. మోడీకి పోయిన 9%లా 42% రాష్ట్రానికి వివిధ స్కీమ్ల కోసం మళ్ళా వాపస్ తెలంగాణకు వస్తుంది. అంటే దాదాపు 3.8%, 9 + 3.8%, ఆల్మోస్ట్ 13% ట్యాక్స్ కేసీఆర్
ప్రభుత్వానికి వస్తుంది 18లో, కేంద్రానికి పోయేది 5%. అందులో కేంద్రం దేశమంతా నడపాలి. పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకోవడం ద్వారా అభివృద్ది పథంలో పయనించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా విద్యుత్ రంగంలో సాధించిన విజయాలను తెలియజేస్తూ ఎన్టీపీసీ రామగుండం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్టంలో విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు తగినట్లు పెరుగుతోందన్నారు. విద్యుత్ ఆదా చేయడంతో పాటు కర్బన ఉద్గారాలను తగ్గించి విద్యుత్ పునరుత్పాదక శక్తి వనరుల పెంపు దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ జనరల్ మేనేజర్ అలోక్ చంద్ర ఠాకూర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. So we have, before state formation, our installed capacity is around 6,000 megawatts. Now our installed capacity is around 16,300 megawatts. So almost more than 10,000 megawatt our state has increased. Thanks to TS Genco, same thing, lot of new power plants started in Bhadradri, Yadadri, and also in Bhupalpalli, and also now another to install 800 megawatt capacity is going to come in NTPC. It's called as Telangana plant, name itself Telangana plant, NTPC Telangana plant. In addition to that, Singeri. భారీ వర్షాల నేపథ్యంలో రోజురోజుకు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ కేసులు పెరుగుతున్నందున రాష్ట ప్రభుత్వం సీజనల్ వ్యాధులను కట్టడి చేసేందుకు ఇంటింటి సర్వే చేపట్టింది. దీనిలో భాగంగా జగిత్యాల జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు, 5 పట్టణాల్లో డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు బృందాలుగా ఏర్పాటై ఇంటింటి సర్వే చేపట్టారు. మరిన్ని వివరాలు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇంటింటికి వెళ్లి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారిని గుర్తించి అక్కడికక్కడే మందులు ఇచ్చేందుకు జిల్లా వైద్య సిబ్బంది చేపట్టిన ఫీవర్ సర్వే చురుకుగా సాగుతోంది. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఎవరికన్నా జ్వరం ఉందా అని అడిగి తెలుసుకుంటున్నారు. ఏమైనా లక్షణాలు ఉంటే అందుకు సంబంధించిన మందులను ఇస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తున్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పాత కుండలు, టైర్లు, వాడిపడేసిన కొబ్బరి బోండాలలో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు పెరగటం వల్లే వచ్చే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 3 లేదా 4 రోజుల జ్వరం తగ్గని వాళ్లకు కోవిడ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ దూరదర్శన్తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో 2,47,000కు పైగా ఇళ్లలో సర్వే నిర్వహించామన్నారు. సుమారుగా మన జగిత్యాల జిల్లాకు సంబంధించి 2,47,527 హౌసెస్ మనము విజిట్ చేయడం జరిగింది. టీమ్స్ లాగా ఒక్కొక్క టీంలో ఏఎన్ఎం ఉంటారు, ఆశా ఉంటారు, సూపర్వైజర్ మానిటర్ చేస్తారు, మెడికల్ ఆఫీసర్ సూపర్వైజ్ చేస్తుంటారు. సో ఎవరైతే ఫీవర్ ఉంటుందో వాళ్ళందరికీ ఏంటంటే మనము ఫీవర్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కిట్స్లో ఏంటంటే మెయిన్గా మనకు అజిత్రోమైసిన్ కానీ, పారాసెటమాల్ కానీ, బి కాంప్లెక్స్ కానీ, కాల్షియం కానీ ఇవన్నీ మనం ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే ఫీవర్ అని ఐడెంటిఫై అయితే ఒకవేళ కొంచెం ఫీవర్ ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఏం సజెషన్ చేస్తామంటే వాళ్ళకి కోవిడ్ టెస్ట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఏఎన్ఎం విజయ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికి జ్వర సర్వే నిర్వహించి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నామన్నారు. డ్రైడే, ఫ్రైడే గురించి వివరిస్తూ ఇంటి చుట్టూ మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు వివరిస్తున్నట్లు దూరదర్శన్కు తెలియజేశారు. జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంటింటికి తిరిగి సర్వే చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా టాబ్లెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ జ్వరాలు రాకుండా ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, దోమతెరలు వాడాలని చెప్తున్నాము. ఆశా వర్కర్ సునీత మాట్లాడుతూ ఫీవర్ సర్వే వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. సర్వే వల్ల సీజనల్ వ్యాధులను కట్టడి చేయవచ్చని అన్నారు. ఎక్కడెక్కడ రోడ్ల మీద చెత్త చెదారం ఉన్నా కానీ ఇంటింటికి పోయి వాళ్ళందరికీ డబ్బాలు ఇచ్చి తడి చెత్త, పొడి చెత్త గురించి కూడా అవగాహన కల్పించినాము. దోమలు రాకుండా దోమతెరలు వాడమని చెప్పినాము. జలుబు, దగ్గు
లక్షణాలు ఉన్న వాళ్లకు టాబ్లెట్లు ఇస్తున్నాం. గ్రామంలో ఏఎన్ఎం, ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్ల సమన్వయంతో సర్వే నిర్వహించి జ్వరం లక్షణాలు ఉన్న వారికి మందులు ఇస్తున్నట్లు సర్పంచ్ సాయి కుమార్ తెలియజేశారు. ఇంటింటికి ఫీవర్ సర్వే చేస్తున్నాము. కావున దాంట్లో ముందు భాగంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటిని నిల్వ ఉంచరాదని, మరియు ఇంకొకటి దోమలు తెర వాడాలని ఇంటింటి సర్వే చేయడం జరుగుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వనపర్తి జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగిన ఈ ర్యాలీని జిల్లా అదనపు కలెక్టర్ కె వేణుగోపాల్, వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవిశంకర్లు ప్రారంభించారు. ఈ ర్యాలీలో వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు ఆశా వర్కర్లు, నర్సులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవిశంకర్ దూరదర్శన్తో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలు, ముసురు వల్ల ఈగలు, దోమల వ్యాప్తి చెందకుండా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటికి వెళ్లి బహిరంగ ప్రదేశాల్లో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూడాలని డీఎంహెచ్ఓ సూచించారు. అక్కడి నుంచి మనకు దోమలు, ఈగలు వారడం మూలంగా లార్వాలు పెరిగి మరియు అవి మళ్లీ దోమలుగా మారడం, ఈగలుగా మారడం జరుగుతుంది. ముఖ్యంగా దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గన్యా అండ్ ఫైలేరియా వ్యాధులు వస్తాయి. ఈగల వల్ల మనకు టైఫాయిడ్, కలరా అండ్ పసిరికలు అండ్ బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధులన్నీ వస్తుంటాయి. కాబట్టి దానికి మనకి ఈ నెలలో మొత్తం ఇప్పటి నుంచి మనకు సెప్టెంబర్ మంత్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సీజనల్ వ్యాధుల గురించి మేము ఇప్పుడు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మహాబలిపురం వేదికగా 44వ చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవం, వేడుకలను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలపై పార్లమెంట్లో తీవ్ర దుమారం, క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ నేతలు, మంత్రుల డిమాండ్, బడుగు బలహీన వర్గాలు మహిళలను అవమానించారంటూ సోనియా గాంధీపై విమర్శలు. ఉద్దేశపూర్వకంగా రాష్ట్రపతిపై వ్యాఖ్యలు చేయలేదన్న ఎంపీ అధిర్ రంజన్ చౌదరి, రాష్ట్రపతికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతానంటూ ప్రకటన. భాగ్యనగర వాసులకు అందుబాటులో మరో 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులు ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి. రాబోయే 72 గంటల్లో రాష్ట్రానికి భారీ వర్ష సూచన, హై అలర్ట్ ప్రకటించిన జీహెచ్ఎంసీ. 24 గంటలు అందుబాటులో ఉండాలని అధికారులకు ఆదేశం. భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, 1000 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్.